సోమవారం అనంతసాగర మండల బీజేపీ కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు అల్లంపాటి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అనంతసాగర మండలంలో బీజేపీ బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా సాంబశివారెడ్డి మాట్లాడుతూ అనంతసాగర మండలంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. గ్రామాలలో పంచాయతీలకు 90% నిధులు కేంద్రం ఇస్తుందని, గ్రామాలలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు, వీధి లైట్లు, రైతులకు పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. మోడీ అభివృద్ధిని చూసి ఆకర్షితులై కొంతమంది యువకులు బీజేపీలో చేరడం జరిగిందన్నారు. బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడిగా గుండెబోయిన సతీష్ యాదవ్, బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా రేవూరు చెన్నబాబు, భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా ఆరిమల్ల మల్లంకొండయ్యలకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అల్లంపాటి రమణారెడ్డి, బీజేవైఎం జిల్లా నాయకులు బాలరాజు, జైరాం, కిరణ్, ప్రనీల్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే. సాంబశివారెడ్డి, భారతీయ జనతా పార్టీ అనంతసాగరం మండల అధ్యక్షులు. ఈరోజు అనంతసాగరం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొంతమంది యువకులని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. గుండెబోయిన సతీష్ యాదవ్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా మండల అధ్యక్షులుగా, అదేవిధంగా రేవూరు చంద్రబాబు భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షుగా ఆరిమల్ల మల్లంకొండయ్య, ఈ విధంగా పార్టీ మండల కమిటీని ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అనంతసాగరం మండలంలో బలోపేతానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి ఒక మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సిద్ధాంతంతో కూడుకున్నటువంటి రాజకీయ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగినటువంటి అనేక మంది నాయకుల్ని మనం ఈ నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం. అది ఉపరాష్ట్రపతిగా ఎదిగినటువంటి వెంకయ్యనాయుడు గారిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. అదేవిధంగా ఛాయ్వాలాగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు సామాన్య కార్యకర్త నుంచి ఇవాళ ప్రధానమంత్రి అయినటువంటి స్థాయికి ఎదిగినటువంటి క్రమం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు గుర్తుంచుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఈరోజు ప్రపంచాన్నే శాసించేటువంటి పార్టీగా ఈరోజు ఎదిగిందంటే కారణం ఈ కార్యకర్తల యొక్క బలం తప్ప మరొకటి లేదని చెప్పేసి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్తుంటారు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుల్ని ఒక చిన్న వయసు ఉన్నటువంటి 45-46 సంవత్సరాలు ఉన్నటువంటి నితిన్ నబీన్ గారిని ఎన్నుకున్నటువంటి విధానాన్ని చూస్తే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఎన్నిక నిర్వహించడం జరిగింది. అనేక రాష్ట్రాలలో కూడా అతి చిన్న వయసులో ఉన్నటువంటి అధ్యక్షులను చేస్తున్నటువంటి కారణం ఏంటంటే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఈరోజు పార్టీ పదవులు ఇస్తున్నారు. ప్రోత్సహించడం అని చెప్పేసి ఈరోజు యువకులను ప్రోత్సహిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న కూటమిలో ఉంటూనే అనేక రకమైన కేంద్ర నిధులు ఇస్తున్నారు. ఈరోజు కింది స్థాయి నుంచి చూసుకుంటే ఈరోజు పంచాయతీ నిధులకి 90% నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి. ఈరోజు పంచాయతీలో ఉన్నటువంటి సీసీ రోడ్లు అయితేనేమి, పంచాయతీలో ఉన్నటువంటి ఎల్ఈడి బల్బులు అయితేనేమి, పంచాయతీలో ఉన్నటువంటి కుళాయి అయితేనేమి, పంచాయతీలో ఉన్న అటల్ జలసిరి యోజనతో ఉన్నటువంటి బోర్లు కూడా ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు. ఈరోజు కేంద్రం అభివృద్ధికి నిలువుతత్వంలాగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆర్మీ బలంగా ఉండాలని చెప్పేసి ఎవరు సరిహద్దులను బలోపేతం చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు అన్ని దేశాలు, గల్ఫ్ దేశాలన్నీ కూడా తగలబడిపోతుంటే భారతదేశం ప్రశాంతంగా నిన్నటి రోజున న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్ చూస్తుంది ప్రశాంతంగా అంటే కారణం నరేంద్ర మోడీ గారి యొక్క దూరదృష్టి. నరేంద్ర మోడీ గారు సరిహద్దులో చేసినటువంటి ఆర్మీ చేసినటువంటి బలోపేతం. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలంటే యువకులు ఉత్సాహం చూపుతున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి. ఈరోజు యువకులకి స్టాండప్ ఇండియా పేరుతో, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పేరుతో రకరకాల పేరుతో యువకులను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో అనంతసాగరం మండలంలో అభివృద్ధి చేయడానికి మేమందరూ కూడా దోహదపడతాం. ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందు ఉంటామని చెప్పేసి ఈరోజు కార్యకర్తలకు తెలియజేస్తున్నాం. అది రెవెన్యూ సమస్యలు కానీ, పోలీసు వ్యవస్థలో ఉన్న సమస్యలు కానీ, అనేక సమస్యలు
తరగతులు జరుగుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క మండల ప్రశిక్షణ తరగతులు జరుగుతున్నాయి. మండల ప్రశిక్షణ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మండలంలో ఉన్నటువంటి కార్యకర్త బలోపేతం దిశగా, కార్యకర్త అంటే కేవలం ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీ ఏనాడు చూడాల, కార్యకర్త పునాదిగా మాత్రమే ఈరోజు భావించింది. అందుకని ఈరోజు కార్యకర్త బలోపేతం కావాలి. మండల స్థాయిలో అన్ని చోట్ల బూత్ అధ్యక్షులు కానించి మండల స్థాయి బాధితులు ఉన్నటువంటి వరకు ఈ యొక్క మండల ప్రశిక్షణ తరగతుల్లో పాల్గొంటారు. ఖచ్చితంగా మండల ప్రశిక్షణ తరగతుల్ని జయప్రదం చేయాలి. మార్చి 16వ తేదీ జరిగేటువంటి అనంతసాగర్ మండలంలో అనంతసాగర్ మండల కార్యాలయంలో జరగబోయేటువంటి ప్రశిక్షణ తరగతులకి అందరూ కూడా హాజరై బూత్ అధ్యక్షులు కానీ లేకపోతే మండల కమిటీ కానీ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.